పరిశుద్ధుడా 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 ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, సర్వేశ్వరుడుగా, పరమేశ్వరుడుగా, పరమాత్ముడుగా కూడా సకల లోక ప్రజల చేత, దేవదూతల చేత నిత్యము పూజింపబడుతున్నటువంటి మహాదేవుడవైన మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా మీరు చేసిన త్యాగం, బలియాగం దేవా ఎంత గొప్పదో దినదినము దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా బ్రతుకులో మరణావస్థలో నుండి మహిమ అవస్థలోనికి మేము దినదినము అభివృద్ధి చెందుటకు నీవిచ్చిన పరిశుద్ధాత్మను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దయగల మా తండ్రి, ఈ లోకంలో అనేకులు క్రీస్తు నెరగక, నీ ప్రేమ నెరుగక మరి నా తండ్రి నాశనానికి వెళ్ళిపోతున్నారు. నశించిన వారిని వెదికి రక్షించటానికే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని చెప్పే భాగ్యము, భారము, బాధ్యత, సకల విధములైన అనుభవ జ్ఞానము సంపాదించుకొని మీ సేవలో తరించే భాగ్యము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, దేవా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రతిదినము మా సిలువనెత్తుకొని యేసు వైపు చూస్తూ, దేవా మీ సన్నిధికి చేరగలిగే భాగ్యము మా అందరికీ, మాకు తెలిసిన వారికి, మేము తెలిసిన వారికి నీ కృపను అనుగ్రహించి నీ ప్రేమలో బంధించి సంధించి దేవాని మహిమార్థమై బ్రతికించుమని, నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యము దయచేయమని మనుషుల వైపు, సంఘాల వైపు, సంస్థల వైపు, లోకం వైపు, లోకాశల వైపు, తుదకు మా వైపు కూడా మేము చూసుకోకుండా మా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన మా యేసయ్య వైపు మాత్రమే చూస్తూ మా ముందున్న పరుగు పందెములో పరిగెత్తి మీరిచ్చే జీవ కిరీటాన్ని పొందగలిగే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభువైన యేసుక్రీస్తు పేరటనే ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని రాజ్యమా, క్రీస్తు సంఘమా, నా సోదర సోదరీమణులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే మీ అందరికీ నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఉన్నవాడైన మన కన్న తండ్రికి, మనలో ఉన్నవాడైన యేసుక్రీస్తు వారైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మల ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ, దేవుని కృపామాధైశ్వర్యాన్ని బట్టి, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు త్యాగాన్ని బట్టి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి ఈరోజు ఈ దినము ఇంత చక్కని వాతావరణంలో మనం కూర్చొని దేవుని యొక్క శక్తిని ఆస్వాదిస్తున్నామే తప్ప మన గొప్పతనం కాదు ఇది, మన భక్తిని బట్టి కాదు ఇది, మన జ్ఞానాన్ని బట్టి కాదు, మనకున్న అధికారము, అంగబలము, అర్ధబలము కాదు, కానీ ఇది దేవుని ఉచితమైన కృపాని మీరు గుర్తుంచుకొని దేవుని రాజ్యములో రాజులైన యాజక సమూహంగా సాగిపోదాం. ఇలా సాగిపోయే ప్రయత్నంలో మనం ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం, దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో నిలబడి దేవుని వాక్యాన్ని, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నామా, లేక మన ఇష్టానుసారమైన భక్తిని ప్రకటిస్తూ మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో ముందుకు సాగుతున్నామా అనేదే ఈరోజు మన ముందున్న ప్రశ్న. దాదాపు దేవుడు మొదటి మానవుణ్ణి పుట్టించి కని
నాటి నుంచి నేటి వరకు నానా విధాలుగా నానా సమయాలలో మనుషులందరితో మాట్లాడుతున్న దేవుడు మానవుని యొక్క పాపాన్ని గురించి, పాప ప్రక్షాళన గురించే మరి దేవుడు మాట్లాడుతూ, మీరెళ్ళిన లోకం టెంపరవరీ, మీరు మీకు ఇచ్చిన జీవిత కాలంలో మరలా తిరిగి రావాలి, అయిపోగానే నా పిలుపుని అందుకొని రావాలి. ఈ లోపల మీ దేహాన్ని, మీ కుటుంబాన్ని, మీ ఇంటిని, మీ ఒంటిని, సమస్తాన్ని దేవత్వంతో నింపి దేవాలయంగా మార్చాలి అని దేవుడు మరి నాటి నుంచి నేటి వరకు బోధిస్తూ ఉన్నాడు. కానీ మనిషి దేవుని బోధను అర్థం చేసుకోలేక లోక సంబంధమైన బోధకు ఆకర్షింపబడి దేవునికి భిన్నంగా దేవుని నమ్మినాననే భక్తి ముసుగులోనే ఎలాంటి భయంకరమైన కార్యక్రమాలు చేస్తున్నారో ఈరోజు మనం ఆలోచించాలి. శరీర సంబంధమైన పాపాలు, ఆత్మ సంబంధమైన అక్రమాలు ఏ రకంగా ఈ భూమి మీద జరుగుతున్నాయో మనం ఆలోచించాలి. ప్రారంభాన్ని చూస్తే మలాకీ గ్రంథం వరకు దేవుడు తన భక్తుల ద్వారా తన కుమారుని రాకడ కోసం ఎదురు చూడమని, నీతి నివసించే దేశంలో మరలా మీరు రావాలని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చినా మీరు పాడైపోయారు గనక నేనిచ్చిన ధర్మశాస్త్రము మీరు అమలు చేయక దాన్ని తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా మీరు మీ బ్రతుకు కాలంలో సువార్త కోసం కనిపెట్టమని వారికి బోధించాడు. ఆ తర్వాత క్రీస్తు వచ్చి, నేను మిమ్మల్ని విమోచించటానికి వచ్చాను, మీ పాపముల నుండి రక్షించటానికి వచ్చాను, దేవుని దగ్గరికి నేను తప్ప వేరే మార్గం లేదని, నేను సత్యాన్నని జీవాన్నని, ఇలా ఎన్నో సంగతులు చెప్పి వారికి కూడా ఆయన సువార్తను ప్రకటించాడు. ఆలోచించండి, బ్రతికున్నప్పుడు యేసు సువార్తను ప్రకటించాడు. అదేంటో మీ అందరికీ బహుశా ఈ పాటికి అర్థమైపోవాలి. సువార్త అంటే మనకు తెలుసు. కానీ ఆనాడు నోవహు కాలంలో నశించిపోయే ఆత్మల యొద్దకు ఈ వాక్యం వెళ్ళి, అంటే ప్రవక్తల ద్వారా యేసుక్రీస్తు ఆత్మరూపిగా వెళ్ళి వారికి సువార్తను ప్రకటించాడని, ప్రపంచం నాశనంగా పోతుంది, మీరు ఈ నాశనంలో నుంచి తప్పించుకోండి, అంటే రక్షణ పొందండి. అలా 8 మంది రక్షణ పొందటం మనం దేవుని వాక్యంలో చూస్తాం. అలా పాత నిబంధనలోనూ రక్షణ, యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు రక్షణ, యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడిన తర్వాత కూడా రక్షణ. ఎందుకంటే ఒకప్పుడు వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారి శరీర అవసరాలను తీర్చాడు. బ్రతికున్నప్పుడు శరీర అవసరాలు, ఆత్మ రక్షణ కోసం బోధించాడు. లేచిన తరువాత ఇక పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాననే వాక్యాన్ని అపోస్తలుల ద్వారా, క్రైస్తవుల ద్వారా, మనకు ముందున్న భక్తుల ద్వారా బోధించాడు. ఇలా కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మానవుల స్థితిగతులను బట్టి క్రీస్తు యేసు దేవుడు పరిశుద్ధాత్మ వారితో మాట్లాడడం జరిగిందనే సంగతి మనకు తెలుసు. కానీ ఈరోజు సాతాను చేత, మాయ చేత భిన్నమైన సువార్తకు అలవాటు పడ్డ జనాలు మనుష్యులు నేర్పు జ్ఞానముతో ఏమంటారు అంటే, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు గనుక అప్పుడు వాళ్ళకి ఇచ్చినోడు, వాళ్ళను భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చినోడు ఇప్పుడు ఎందుకు ఇయ్యడు, సచ్చినోడిని అప్పుడు లేపినోడు ఇప్పుడు ఎందుకు లేపుతాడు అని బైబిల్లో లేనివి, బైబిల్ అడగ వద్దన్నవి వీళ్ళు అడగటం ప్రారంభించి ఎలాంటి అన్యాయానికి గురైపోతున్నారో, ఎలా మోసపోతున్నారో ఈరోజు మనం ఆలోచిద్దాం.
ఎందుకంటే క్రైస్తవ్యం క్రీస్తుకు భిన్నంగా ఎంత దూరం వెళ్ళిపోయిందో ఈ చర్చ్. ఒకసారి ఒక ఆయన ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు సంఘము, అదే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని, మాదే గొప్ప సంఘము, మేమే ఎత్తబడతాము అని వాదిస్తున్నప్పుడు ఒక భక్తుడు అంటాడు, మీరే కాదురా నాయన, అందరూ కూడా ఒరిజినల్గా చర్చ్ ఆఫ్ క్రైస్ట్. కానీ ఇప్పుడు చర్చ్ ఎలా ఉందంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అట. తెలుసా మీకు? చర్చ్ ఆఫ్ అంటే OFF, డబుల్ F అంటే క్రీస్తుకు దూరంగా ఉన్నది సంఘము. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు సంఘము. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తుకు దూరంగా ఉన్న సంఘం, అంటే క్రీస్తుతో సంబంధం లేనిది మీ సంఘం. మీ సంఘం అంటే ఈ భూమి మీద ఉన్న అన్ని సంఘాలు ఆ సంఘమే కాదు. ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ఏ రకంగా ఉన్నా ఆలోచించాలి మనం. ఎందుకంటే ప్రతి ఓడు క్రీస్తును ప్రకటిస్తున్నట్టే ప్రకటిస్తూ, బైబిల్ చెప్తున్నట్టే చెబుతూ, బైబిల్కు భిన్నమైన ఆలోచన చేస్తూ, దేవుడు చెప్పని విధంగా, దేవుడు పరీక్షించుకోమనని విధంగా మన వాళ్ళు పరీక్షించుకొని మనుష్య నేర్పు జ్ఞానముతో ఎవడి బుద్ధిలో ఏం పుట్టిందో దాని ప్రకారంగా బైబిల్ చదువుతూ, సంఘాలను కడుతూ, సంఘాలన్నిటినీ ఎలా భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నారో ఆనాడు నుంచి యేసుక్రీస్తు ఏ రకంగా బోధ చేస్తున్నాడో మనం ఆలోచించి, ఇక తాను మరణించడానికి ముందు శిష్యులతో మరి మాట్లాడుతూ ఒలీవ కొండల మీద కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు అడుగుతారు, మొదటి రాకడ మరి జరిగింది, మేము నమ్ముతున్నాం, నువ్వు దేవుని కుమారుడవని నాకు అర్థమైపోయింది, కానీ మరలా వస్తానన్నావు, ఎప్పుడు వస్తావు అని అడిగాడు. అప్పుడు ఆయన అంటాడు, ప్రకృతిలో జరగవలసిన ఏవైతే నాశనాలు ఉన్నాయో, సూచనలు ఉన్నాయో, మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం అంతా మీరు చదివితే, లూకా సువార్త కానీ, మార్కు సువార్త కానీ, చివరి అధ్యాయాల్లో యేసు తన రెండవ రాకడ గురించి చెబుతూ కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఒకవైపు ప్రకృతిలో ఉన్న సూచనలు, ప్రకృతి ఎలా భ్రష్టత్వంలోనికి, ఎలా నాశనంలోకి వెళ్ళిపోతుంది, దాంట్లో జరిగే సూచనలు ఏంటియో చెప్పాడు. ఆ తర్వాత సంఘము భ్రష్టత్వము, సంఘము క్రీస్తు యేసు పేరిటనే బాప్తీసం తీసుకున్న ప్రతివాడు ఎలా భ్రష్టుడైపోతాడో అది కూడా చెప్పాడు. అలా చెప్పి సిలువ వేయబడి తిరిగి లేచి మొదటిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. ఏ సువార్త? అసలు సువార్త అంటే ఏంటిది అనే విషయాలను కనుక మనం ఆలోచిస్తే, ఇదిగో ఇక్కడ మీరు మరి ఈ బైబిల్ కాలేజీకి వస్తున్న వాళ్ళు, ఈ సండే ఇక్కడికి వస్తున్న వాళ్ళందరికీ మీకు అర్థమైపోతుంది తరచుడే. కానీ పెద్ద పెద్ద కాలేజీల్లో చదివి, యూనివర్సిటీల్లో చదివి, రెవరెండులుగా, బిషప్పులుగా ఊరేగుతున్న వారందరినీ అడిగితే నోరెళ్ళ పెడుతున్నారు. ఈరోజు ప్రతి మండలానికి వెళ్ళి, ప్రతి తాలూకాకి వెళ్ళి, ప్రతి పట్టణానికి వెళ్ళి సొంత ఖర్చులు పెట్టుకొని, అవసరమైతే సేవకులకు ఛార్జీలు ఇచ్చి సెమినార్లు ఎందుకు పెడుతున్నామో, పాస్టర్ కాన్ఫరెన్స్లు ఎందుకు పెడుతున్నామో, పెట్టిన ప్రతి చోట ప్రతి ఒక్క పాస్టర్ని అడుగుతున్నాను, అసలు సువార్త అంటే ఏంటిది అని. సువార్త అంటే మంచి వార్త, శుభవార్త, క్రీస్తుని గురించిన వార్త అంటాడు. మరికొందరు ఏమంటారు, క్రీస్తు యొక్క జననం, మరణం, సమాధి, పునరుత్థానం. ఒక్క ఆయన చెప్పాడు ఈ మాట. ఆయన కూడా చెప్పాను, నువ్వు 75% వచ్చావు తప్ప 100% నీకు కూడా తెలియదు సువార్త అంటాను. మరి అతడు ACTC లాంటి కాలేజీల్లో ట్రైనింగ్ ఇచ్చినాడు. భారత్ బైబుల్ కాలేజీలు లాంటి వాటిలో పెద్ద పెద్ద కాలేజీలు బండ్లగూడలో ఉన్నాయి, ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కాలేజీలు బెంగళూరులో ఉన్నాయి, సిరంపూర్లో ఉన్నాయి. ఎక్కడెక్కడో చేసి వచ్చిన వాళ్ళంతా ఇదే చెప్తున్నారు తప్ప యేసు సువార్తను ప్రకటించమన్నాడు. ఎప్పుడైతే ఆయన ఇమీడియట్గా లేచి ప్రారంభ సంఘానికి సువార్త, కానీ సంఘము బలపడిన తర్వాత ఏ సువార్తను చెప్పమన్నాడో
ఇప్పుడు మనం ఆలోచించాలి. మనం ఏ సువార్తను ప్రకటిస్తున్నాం ఆలోచించగలిగితే ఈ క్రైస్తవ్యము, ఈనాటి టీవీ ఛానల్స్, ఈనాటి ప్రసంగికులు, పెద్ద పెద్ద బోధకులని పిలువబడుతున్న వారు, ఇంటర్నేషనల్ స్పీకర్స్గా ఉన్నవారు ఏ సువార్తను ప్రకటిస్తున్నారు, ఎలా సంఘాన్ని భ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నారో ఒకసారి మనం ఆలోచనలోనికి వెళ్దాం. అద్భుతంగా ఉంటుంది. మత్తయి గారు రాసిన సువార్త ఈ 4 సువార్తలైతే పత్రికలన్నీ ఏంటో మీకు తెలుసా? ఆలోచించాం. అపోస్తల కార్యముల నుంచి పత్రికల వరకు ఇవన్నీ ఏంటియో మీరు ఆలోచిస్తే ఇవెందుకు ఈరోజు ప్రకటింపబడతలేవు అనేది కూడా మనం ఆలోచిద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు సంఘములో అంటే ప్రకృతిలో కనబడే సూచనలు, యుద్ధములు, యుద్ధ సమాచారములు, అలా ఎన్నో ప్రకృతిలో ఉన్న బీభత్సాల గురించి మాట్లాడుతూ అనేకుల పరిస్థితి ఎలా ఉందో చెబుతూ ఇక సంఘములో జరగబోయే సూచనలు ఇచ్చారు. దీన్ని మీరు తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ తెస్సలోనిక 2వ అధ్యాయంలో దీని యొక్క వివరణను ఒక క్రైస్తవుడు సువార్తికుడు ఇచ్చిన బోధను మనం ఆలోచించగలం. దట్ ఈస్ ది చేంజ్ ఇన్ ద గాస్పల్. ఏ సువార్తను మనము ప్రకటిస్తున్నామో ఆ తర్వాత దీని వివరణ తెస్సలోనికలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం 2వ అధ్యాయం 9 వరకు ఏం రాసిందో ఇప్పుడు మనం ఆలోచించాలి. ఆలోచిస్తే అర్థం ఉంటుంది. కాబట్టి 11 నుంచి చదువుదాం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఇంతకీ ప్రవక్తలు ఎవరు? ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వచ్చామని చెప్తారు? అవునా కదా? సంఘం నుంచే వస్తారు, సంఘ క్షేమం కోసమే వస్తారు. కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది మాట్లాడితే ప్రాఫిట్స్. మీరు టీవీలో చూస్తే ప్రతి ఒక్కడు ప్రాఫిట్ అని తలిగించుకోవడం, ప్రతి ఒక్కడు బిషప్ అని తలిగించుకోవడం అలవాటు అయిపోయింది. సింపుల్ వర్డ్ అయిపోయింది అది, ఏ టీవీ చూసినా. ఇప్పుడు మనం అనేకులైన ప్రవక్తలు వచ్చి ఎవరిని మోసపరుస్తారు? పలువురు అంటే ఎవరిల్లు? సంఘములో రక్షింపబడినామనుకున్న వారిని మోసం చేసే పరిస్థితి. ఆలోచించాలి మనం. నెక్స్ట్ సెమినార్ అదే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఎవరు మోసపోతున్నారు ఇప్పుడు? సంఘము యొక్క భ్రష్టత్వము. యేసుక్రీస్తును నమ్మినామని ఇక మాకు డోకా లేదని ఏ రకమైన బోధలో మునిగిపోయారో ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. అందుకే అనేకులని పలువురిని మోసపరిచెదరు. ఎలా? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. అక్రమం ఏంటిది? విస్తరించేది ఏంటిది? మనం మామూలుగా ఆలోచిస్తే అక్రమం అంటే ఏమనుకుంటాం? దొంగతనము, దోపిడీ, వ్యభిచారము, నరహత్య, ధనాపేక్ష, ఈ లోకాశ, ఇవన్నిటినీ బైబిల్ ఏమన్నదంటే పాపము, చీకటి అన్నది. మరలా మనం ఆలోచించాలి. ఈరోజు బైబిల్లో బోధిస్తున్న మనం ఏది అక్రమమో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. లోకం చెప్పినటువంటి యొక్క పాపపు పనులు, దుష్కార్యములు, శరీర సంబంధమైన కార్యములు, వీటిని గురించి అక్రమము విస్తరిస్తుంది. కాబట్టి అనేకుల ప్రేమ చల్లారుతుందంటే వారి మధ్యలో ఉన్న సాన్నిహిత్యము, సంబంధము, భవబంధాలు ఇవి తగ్గుతాయి అనే భావనలోని బోధలే ఉన్నాయి తప్ప. అందుకే పైన చెప్పాడు మోసపోకుడి. సో వండర్ఫుల్ వర్డ్. ఎలా మోసపోతున్నాం మరి? ఏది అక్రమము, ఏది విస్తరిస్తుంది ఈరోజు కాలంలో? ఈరోజు క్రీస్తు సంఘములో, క్రీస్తు రాజ్యాలలో, రాజ్యం ఒక్కటే, విడిపోయి ఉన్నారు కనుక కనీసం క్రీస్తు సంఘాలలో వాట్ ఈజ్ అక్రమం?
ఈ అక్రమముని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది విస్తరించుట చేత ఏం జరుగుతుందట? అనేకుల ప్రేమ చల్లారుతుంది. ఇంతకీ ప్రేమ చల్లారేదేంటిది? ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది తప్ప ప్రేమ చల్లారాల్సిన అవసరం లేదు, ప్రేమ చచ్చిపోయే అవసరం లేదు. ప్రేమే, దట్ ఈస్ ఎవర్ లాస్టింగ్, దిస్ ఇస్ ఎటర్నల్. మరి ప్రేమ చల్లారుతుంది అన్నాడు అంటే ఇది ఏ ప్రేమ? ఈ శరీర సంబంధమైన ప్రేమే అనుకుని ఇది తగ్గిపోతుంది గనక భార్యాభర్తల మధ్య కొట్లాటలు పెరిగి అనుబంధం తగ్గింది, కొడుకులు పిల్లలు తల్లిదండ్రులు వీటి వలన ఇదంతా ప్రేమ చల్లారిపోతుంది అనుకుంటున్నారు తప్ప ఇది వేటి వలన జరుగుతుంది? అసలు ప్రేమ అంటే ఏంటో మీకు తెలుసా అని చాలా మందిని అడిగితే ఎవరు చెప్పలేని దశ. ప్రేమ అంటే గాడ్ ఈజ్ లవ్, వాట్ ఈజ్ లవ్ అని అడిగినప్పుడు గాడ్ ఈజ్ లవ్ అని చెప్పేవాళ్ళు కరువైపోయారు. ఇంతకీ ఆ లవ్ అంటే ఏంటిది అనేది కనుక అర్థం చేసుకోగలిగితే, ఏంటి ప్రేమో మనం చెప్పాం, 3 రోజులు మాట్లాడగలం కానీ ఒకటే నిమిషంలో మనం చెప్తాం. ప్రేమ అంటే యేసుక్రీస్తు దేవుడు మరి ఇద్దరు మనల్ని ఎలా ప్రేమించారో అదే ప్రేమ అని. అంటే క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. చూసారంటే మనల్ని రక్షించటానికి, మనల్ని పరలోకానికి నడిపించటానికి క్రీస్తు యేసు తన ప్రాణాన్ని పెట్టాడు. అది ప్రేమ. అలా ప్రేమించాలి. ఒక భర్త ఒక భార్యను, ఒక తండ్రి ఒక కొడుకును, ఒక తల్లి ఒక కూతురును, ఒక కూతురు ఒక తల్లిదండ్రులను, ఒక అన్న తమ్ముళ్లను, తమ్ముళ్ళ అన్నలను, అక్క చెల్లెలను. యేసు ప్రేమ ఏంటిదంటే నీ పొరుగు వారిని, నీ ఇంటి వారిని, నీ వారిని నువ్వు రక్షణలోనికి నడిపించటం ప్రేమ. రక్షణలోనికి వారిని పిలవటం ప్రేమ. వారు యుగయుగాలు జీవించడానికి కోసం మనం ఏం చేస్తామో అది ప్రేమ. అదే దేవుడు కూడా చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? తన అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే యేసుక్రీస్తును శిలువలో మన కోసం బలి చేశాడు. అంటే మనందరం పాపముల నుండి, మనం ఎలాంటి దుర్మార్గులమైనా ఆయన బేషరతుగా మనల్ని ప్రేమించి మనల్ని రక్షించటానికి యేసుక్రీస్తును బలి చేశాడు. శిలువ యాగములో ఆయన రక్తాన్ని ప్రోక్షించాడు. ఇది దేవుడు మన ఎడల చూపిన ప్రేమ. మనము మన పొరుగువారి ఎడల చూపించవలసిన ప్రేమ. ఈ ప్రేమ చల్లారుతుంది అనే అర్థం మీకు ఇప్పుడు ఈరోజు బోధించబోతున్నాను. ఏ ప్రేమ? అది అక్రమము, ఆ సంపాదనలు, భవబంధాలు అవి టెంపరరీ. ఇవాళ డబ్బు ఉన్నప్పుడు మళ్ళీ ప్రేమిస్తారు, డబ్బు లేకపోతే దూరం పోతారు. మళ్ళీ ఒకరోజు ఇవాళ తిట్టిన చుట్టాలే రేపు మన ఎంబడి వస్తారు, తిట్టిన పిల్లలే మన దగ్గరికి మళ్ళీ వస్తారు. ఈ లోక సంబంధమైన ప్రేమ హెచ్చు తగ్గులకు లోనై అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ క్షణంలో నిన్ను తిట్టినోడే రేపే నీ ఎంత మంచోడు లేడని నీ ఎంబడి వచ్చే అవకాశం ఉన్నది గనక శరీర సంబంధమైన ప్రేమ, ఆకర్షణ అనేది ప్రేమే కాదు గనక ఏ ప్రేమ చల్లారుతుంది అంటే ఈ రకమైన ప్రేమ చల్లారుతుంది ఈరోజు ప్రపంచ క్రైస్తవుల మధ్య. ప్రపంచ ప్రజల మధ్య కాదు, ప్రపంచ ప్రజల మధ్య వాళ్ళకు దేవుడే తెలియదు కనుక, ఈ ప్రేమే తెలియదు కనుక వారి మధ్య ఇలా దోపిడీ, దొంగతనం, అక్రమం, వ్యభిచారం, నరహత్య ఇలాంటి అక్రమాలు విస్తరించి వారు అనుకుంటున్న శరీర సంబంధమైన ప్రేమ తగ్గిపోతుంది. ఇది క్రీస్తుకు సంఘానికి వెలుపల జరిగే పరిచర్య. అది లోక సంబంధమైన లోకము నేర్పిన మాటలు. అవి మనుష్య జ్ఞానము నేర్పిన మాటలు, మనిషి మతి నుంచి పుట్టిన మత సంబంధమైన నమ్మకాలు అవి. కానీ ఇది జీవన సంబంధమైనది, దేవుని సంబంధమైనది. పరలోకానికి వెళ్ళవలసిన మార్గము, జ్ఞానము చూపించిన ఈ ప్రేమ ఎలా చల్లారిపోతుంది అంటే అక్రమము విస్తరించుట చేత అని ఒకటే ఒక మాట వేశాడు. ఆ తర్వాత మనం ఆలోచిస్తే అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఇలా అక్రమము విస్తరిస్తుంటది, ప్రేమ చల్లారిపోతున్నా నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలోని అంతము వరకు లేదా ఈ లోకాంతము వచ్చేంత వరకు ఎవరు సహిస్తారో వారు రక్షింపబడతారు. అంటే రక్షణ గురించే ప్రాధాన్యత ఇచ్చాడు, రక్షణ గురించే మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షింపబడాలి అంటే, నువ్వు రక్షణలోనే నిలవాలి అంటే నువ్వు అంతము వరకు సహించాలి. ఎప్పుడు? అక్రమము ఎంత విస్తరించినా
నీ బాధ్యతను మర్చిపోకూడదు. అదే ఏమంటున్నాడంటే కిందికి వెళ్తే మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. అంటే రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది, మనకు విమోచన ఎప్పుడు వస్తుంది, పాతాళ లోకములో పరదైసులో అబ్రహాము రొమ్మున నిద్రించిన వాళ్ళు ఎప్పుడు లేస్తారో, మనమందరం కలిసి ఎప్పుడు పరలోకం పోతాము అంటే రాజ్య సువార్తను ప్రకటించాలి మనం. చూసారా, సువార్త కాదు ఇది, మామూలుగా ముందు చెప్పిన మాట సువార్త. కానీ అపోస్తలుల ద్వారా బోధించిన సువార్త ఏంటంటే మీరెళ్ళి రాజ్య సువార్తను ప్రకటించంటే, సువార్త వలన రాజ్యం వచ్చింది, ఆ రాజ్యంలో మనం ఉన్నాము, ఆ రాజ్యంలో యేసుక్రీస్తు మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మనమంతా రాజులైన యాజక సమూహం అని ఈరోజు ప్రకటించాలి. ఇది సకల జనుల సాక్షార్థమైన సువార్తను చెప్పాలి. ఆ సువార్త తరువాత వచ్చిన రాజ్యం గురించి చెప్పాలి. మనమే ఆయనకు రాజ్యం, ఈ రాజ్యాన్ని ఆయన తీసుకుపోతాడు అనే విషయాలను ఈరోజు భూమి మీద ప్రకటించాలి. ఇలా ప్రకటించకుండా క్రైస్తవ బోధకుల ద్వారా, మరెవరి నుంచో కాదు, సాతాను ఈ బోధకులను ఎన్నిక చేసుకుని నశించిపోయే వారిని మరి జాగ్రత్తగా పట్టుకొని వారి ద్వారా సంఘాన్ని ఎలా మోసం చేస్తున్నాడు అంటే, ఎలాంటి అక్రమము చేస్తున్నాడు అంటే, ఇప్పుడు అక్రమం అంటే ఏందో మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త, బైబిల్ నుంచి ఆలోచిస్తున్నాం మనం. బైబిల్ దేన్ని అక్రమం అన్నది, లోకము దేన్ని అక్రమం అన్నది, లోకం దేవుని అక్రమం అన్నది అది కూడా బైబిల్ చెప్పిందే. కానీ అది పాపము కింద దేవుడు చెప్పాడు. అవి పాపపు క్రియలు, పరిశుద్ధతకు ఆటంకాలు, పరలోకం రావడానికి కూడా ఆటంకాలే. ఆ పాపాలు చేయకుండా ఉండాలి, దాంట్లో నుంచి నువ్వు తప్పించుకోవాలి, దానికి దూరంగా పారిపోవాలి. ఈ అక్రమాన్ని ఆపాలి, ప్రేమను విస్తరింపజేయాలి. చల్లారుతున్న దేవుని ప్రేమను విస్తరింపజేయడానికి మనము రాజ్య సువార్తను ప్రకటించాలి. రాజ్యం అంటే మనమైతే, సువార్త అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారమే 3వ దినమున లేపబడెను. లేచెను కాదు, లేపబడెను. దేవుడు లేపాడు, ఆయన లేచాడు. పాత నిబంధనలో సువార్త యేసు వస్తాడు. యేసుక్రీస్తు వచ్చిన సువార్త నేను చనిపోతాను, తిరిగి లేస్తాను. యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపోస్తలుల ద్వారా బోధించిన బోధ ఏంటో తెలుసా? ఆయన రాజ్యం భూమి మీదకి వచ్చింది, ఆ రాజ్యాన్ని నమ్మి రాజ్యంలోకి వచ్చినవాడు వాణ్ణి మాత్రమే నేను తిరిగి వచ్చి తీసుకొని పోతాను. ఇది రాజ్య సువార్త. ఎంత బాగుందో చూడండి, ఎంత వివరణగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యం ఏ విధంగా మనతో మనుషులందరితో మాట్లాడుతున్నదో ఇది బోధ చేయాలి. ఇప్పుడు అక్రమము ఎలా విస్తరిస్తుంది అంటే, మనుష్య నేర్పు జ్ఞానము ఎంత అజ్ఞానానికి దారితీస్తుంది అంటే, ఎంత అక్రమానికి దారితీస్తుంది అంటే, ఈ రాజ్య సువార్తను తగ్గించి మనిషి మతి నుంచి పుట్టిన భిన్నమైన సువార్త ఎలా ఉంటుందో మనం ఈరోజు చూద్దాం. 7వ అధ్యాయము 21 నుంచి మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము. ఏ అక్రమము ఈరోజు విస్తరిస్తుందో, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది అనే మాట ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో అంటే సంఘములో ప్రవేశింపడు కాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము. చూడండి, భూలోకంలో ఉన్న యేసుక్రీస్తు, పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం అంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు, దేవుని కుమారుడు భూమి మీద ఉన్నాడు. ఆయన తండ్రి, ఈయన కుమారుడు. ఆయనే ఈయనే ఆయన భావన కాదు.
ఆలోచించాలి మనం. ఎక్కడ క్లియర్, ఎప్పుడు చూసినా క్లియర్ ఉంటుంది బైబిల్. కానీ ఈ దుర్మార్గులకు ఎవరు చెప్పారో మనకు తెలియదు. కానీ ప్రతివాడు ఇన్ని రెఫరెన్సులు చూపించినా యేసే యెహోవా అంటున్నాడు తప్ప దీనికి సాక్ష్యం బైబిల్లో కాకుండా అక్రమము అంటే బైబిల్లో ఉన్నది చెప్పకుండా బైబిల్లో లేనిది ఎలా చెప్తారు అంటే, మొన్న ఈ మధ్య ఒక ఆయన వచ్చాడు, మా ఊర్లో మీటింగ్ పెడతా సార్ అని, మంచిదే డేట్ ఇస్తానన్నా. కానీ కరపత్రం ఒకటి చూపిస్తాడు. ఇంతకుముందు ఇంత పెద్ద ఆయనను పిలిచాను సార్ అంటాడు. ఎవరు ఆయన అన్నాడు. చూసారా, వేదాలలో ప్రతి వచనాన్ని ప్రతి శ్లోకాన్ని మరి వివరించి దంచి కొట్టాడు లాస్ట్ టైం వచ్చినప్పుడు మా ఊర్లో. ఆ లెవెల్కు మన మీటింగ్ ఉండాలి సార్ అన్నాడు. ఓహో అట్లనా, మంచిదే బాబు అన్నాను. ఎందుకంటే ఈరోజు ఈ వేదాలలో ఉన్న ఈ శాస్త్రులను పిలిచి, శాస్త్రులు అనేవాళ్ళు, శర్మ అనేవాళ్ళని, లేకపోతే ఈ బ్రాహ్మణ అనే టైటిల్ తగిలించుకున్న పరమ దుర్మార్గులను తీసుకొచ్చి వారి సాక్ష్యం గొప్పదని, వారు చెప్పే వాక్యాలు గొప్పయని, ఎలాంటి అక్రమమైన సువార్త, ఎలాంటి భిన్నమైన సువార్తను బోధిస్తున్నారో. అందుకే అనేకుల ప్రేమ అంటే దేవుడు చెప్పిన బోధ అంటే బైబిల్లో ఉన్న బోధ కొన్ని రోజులకు కనుమరుగు అయిపోయే పరిస్థితి, మాయమైపోయే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉన్నది. ఏం చెప్పాడు బాబు అంటే, ఇదిగో ఈయన 3 రోజులు మాట్లాడాడు సార్. ఏంటయ్యా అంటే, సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యం అన్నాడట. అబ్బా, శ్లోకం ఇంతకీ వేదాలు ఎవరు రాశారంటే పలానా. ఎలా రాశారంటే, ఇది పరిశుద్ధాత్మతో దేవుని ఆత్మ ప్రేరేపణతో రాసిన గ్రంథాలు కావు అని మనందరికీ తెలుసు. బైబిల్ ఒక్కటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిందని బైబిలే సాక్ష్యం ఇచ్చింది. ఆ గ్రంథాలు లేవు. అవి మనుషుల ఊహను బట్టి, మనిషి అనుభవాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి రాశాయి. అందులో సర్వ పాప పరిహారార్థం అంటే మనుషులందరి పాపం పోవాలి అంటే రక్తము ప్రోక్షింపబడాలి. ఇది ధర్మశాస్త్రములో మోషే చెప్పిన మాట. ఇది ఓకే, నో ప్రాబ్లం. ఈ శ్లోకంలో హాఫ్ కరెక్ట్ అన్నాను. ఎంత కరెక్ట్? సగం రైటే. ఇప్పుడు మన దగ్గర ఒక సామెత ఉంటుంది తెలుసా మీకు? ఎవరితో డేంజర్ అట చెప్పండి చూద్దాం. పూర్తిగా తెలిసినంతోటి ప్రమాదం ఉండదు, ఏమీ తెలియనంతోటి ప్రమాదం ఉండదు. హాఫ్ నాలెడ్జ్ గల్లతోటే అతి భయంకరమైన పరిస్థితి. ఇది వాస్తవం, అవునా కదా? హాఫ్ నాలెడ్జ్ గారితో చాలా ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ హాఫ్ నాలెడ్జ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యం. అది ధర్మశాస్త్రంలో ఉంది, హెబ్రీ పత్రికలో ఉంది ఖచ్చితంగా. కానీ నెక్స్ట్ పాయింట్ చూడండి మీరు. తద్రక్తం పరమాత్మానం పుణ్యదాన బలియాగం. ఈ శ్లోకాన్ని 3 రోజులు మాట్లాడట. ఇంతకీ తద్రక్తం అంటే పరమాత్ముని యొక్క రక్తం. ఆ పరమాత్ముడే బలి కావాలి, ఆ పరమాత్ముని రక్తమే ప్రోక్షిస్తే తప్ప పాప క్షమాపణ లేదు అని శ్లోకంలో ఉంది. కానీ బైబిల్లో పరమాత్ముడైన దేవుని రక్తము చిందింపబడలేదని, పరమాత్ముని కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపము నుండి కడుగుతుందని సాక్ష్యం చెప్పితే, ఇప్పుడు నువ్వు శ్లోకం చెప్తే బైబిల్ తప్పైపోయింది, శ్లోకాన్ని వివరిస్తే బైబిల్ తప్పైపోతుంది. బైబిల్ ఏమన్నదంటే యేసు రక్తం, అవునా కదా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5-7 వచనాలు చదివితే, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అనేది తప్పైపోతుంది. ఇప్పుడు బైబిల్ కావాలా నీకు? శ్లోకం కావాలా? ఏ రాజ్య సువార్త సకల జనుల సాక్ష్యార్థమై ప్రకటించాలి అంటే ఏది క్రమము, ఏది అక్రమము, ఆత్మ సంబంధమైన అక్రమము అన్నాడు. అందుకే పరలోకమందున్న నా తండ్రి చిత్తము, ఆయన చెప్పింది మీరు నెరవేర్చాలి. ఈ రాజ్య సువార్తను మీరు ప్రకటించాలి. ఆలోచించండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చామన్నాడు. మనం బల తీసుకున్నప్పుడు ఏం చదువుతాం? ఇది అనేకుల యొక్క పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడిన నిబంధన నా రక్తం అన్నాడు యేసుక్రీస్తు. నా తండ్రి రక్తం కాదు, దేవుని రక్తం కాదు, యేసుక్రీస్తు రక్తం. ఇది ఎక్కడ చూసినా ఇదే బోధ ఉన్నది. మరి ఈ బోధలు ఎందుకు వచ్చాయి? ఇది మనుష్య నేర్పు మాటలతో వచ్చినవి. మనిషి మతి నుంచి పుట్టిన మత గ్రంథాలలో నుంచి వచ్చిన బోధ ఈరోజు క్రీస్తు సంఘములో బోధింపబడి ఎంత అక్రమము విస్తరించి
ప్రేమ ఏదైతే దేవుని వాక్యము దేవుని సువార్త ఏదైతే ఉందో ఇది చల్లారిపోతుంది. ఇది జ్ఞాన విషయంలో భ్రష్టత్వం. వాక్యము ద్వారా వాక్యం చెబుతూనే యేసును నమ్మిస్తూనే యేసును ప్రకటిస్తూనే యేసుకు విరుద్ధంగా మాట్లాడుతున్న బోధిది. ఆలోచించాలి మనం. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక ఇది ఈ సువార్తలోని భ్రష్టత్వం ఏమనుందో మీరు చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, అనేకులు అంటే సంఘములో అనేకులు అంటే ఎంతమంది అమ్మా? 90% అంటే ఏబో 60%ను అనేకులు అంటారు. ఫస్ట్ క్లాస్ అన్నాం అనుకోండి, ఏమంటారు? డిస్టింక్షన్ అన్నాం అనుకోండి. 60% ఏబో 80% ఏబో డిస్టింక్షన్ అంటారు. ఇప్పుడు సంఘములో అనేకులు అంటే 80% మంది, అనేకులు 90% మంది, అనేకులు 95% మంది, అనేకులు అంటే 100% మంది. అంటే ఏదో 1-2% మైన్యూట్ తీసేస్తే. అందుకే అనేకులు అన్నాడు. ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో గెట్ అవుట్ అందును అని చెప్తాడట. ఇప్పుడు ఏది అక్రమం చెప్పండి? అక్రమము విస్తరించుట చేత అంటే ఇప్పుడు ఏది విస్తరిస్తుంది? దయ్యాలను వెళ్ళగొడతామనే బోధ విస్తరిస్తుంది, ప్రవచనాలు చెప్పే బోధ విస్తరిస్తుంది, భాషలు మాట్లాడే బోధ విస్తరిస్తుంది, మీరు నన్ను ముట్టుకుంటే మీకు షాక్ వస్తుందనే బోధ విస్తరించు, మీరు రూపాయి పెడితే మీ రూపాయి 2 రూపాయలు అవుతుందనే బోధ విస్తరిస్తుంది, ఈ నూనె సీసా రాసుకుంటే మీరు బాగుపడతారనే బోధ, ఈ ఖర్చు కొంటే ఏదైతే అక్రమము, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఎవరు ఎలా చేస్తున్నారు అంటే నా నామమున. ఏమన్నారు వాళ్ళు వచ్చి? ప్రభువా మీ నామం యేసు నామమునల్లే అన్నాడు. ఎవరి నామమున? యేసు నామమే. కానీ ఇదేంటిదట? అక్రమము అన్నాడు. అంటే ఈ రోజుల్లో అక్రమము ఎలా విస్తరిస్తుందో ప్రేమ చల్లారిపోతుంది. అంటే శరీర సంబంధమైన అవసరాల కోసమే. ఆలోచించాలి మనం. ఆలోచిస్తే అర్థం ఉన్నది. చాలా మంది ఎందుకు మీరు నమ్ముకున్నారు యేసు ప్రభుని అడిగితే, మొన్ననే ఒక ఇంటర్వ్యూ చేశాను. ఎక్కడ నా బాధలు తీరలేదు సార్, యేసు ప్రభు దగ్గరకు వస్తేనన్నా నా కష్టాలు పోతాయి, నా బాధలు పోతాయి, మాకున్న ఇబ్బందులు పోతాయి, మేము అన్ని లాస్ అయిపోయినాం సార్, వీడికి వస్తేనన్నా మా లాస్ రికవరీ చేసుకుందామని వచ్చాను అన్నాను. అబ్బా, ఇది క్రమమా అక్రమమా అని గనక మనం ఆలోచిస్తే అసలు ఎందుకు నువ్వు బాప్తిసం తీసుకోవాలి? ఎందుకు యేసు ప్రభువుని నమ్మాలి? నీ పాపముల నుంచి రక్షణ కోసమా? నీ పాపముల నుంచి విడుదల కోసమా? నీ ఆస్తులను తిరిగి సంపాదించుకోవడం కోసమా? నీ శరీరానికి వచ్చిన రోగాలు పోగొట్టుకోవడం కోసము? ఈరోజు ఈ రాజ్య సువార్త ఎలా చెప్పబడుతున్నది? లేదా స్వస్థత సువార్త, అదే మనుష్య నేర్పు మాటలు. అంటే ఆ రోజు చేసిన యేసు ప్రభు ఈ రోజు ఎందుకు చేయడు అనే మాటనే వస్తుంది తప్ప, ఇదిగో ఈ అక్రమము విస్తరిస్తుంది, ఈ మాయలు విస్తరిస్తున్నాయి, ఈ మాయా బోధలు చెలరేగిపోతున్నాయి. దీనివలన ఒరిజినల్ గాస్పల్ సువార్త, రక్షణ, మీ పాప క్షమాపణ నిమిత్తమే ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోవాలనే బోధ. మీరు రక్షింపబడాలి, మీకు పరలోకం కావాలి, అందుకు మీరు యేసు ప్రభువుని నమ్మండి. ఈ లోకంలో కష్టాలు అందరికీ ఉంటాయి, నష్టాలు అందరికీ ఉంటాయి, లాభాలు అందరికీ ఉంటాయి. నమ్మినోనికి రోగం వస్తుంది, నమ్మనోనికి కూడా రోగం వస్తుంది. వాడికి బాగైతుంది, వీడికి బాగైతుంది. స్వస్థతలు లేవంటలేము, మేలులు జరగాయంటలేము. అన్నీ లోకంలో ఉన్నవారికి ఎన్నున్నాయో అన్నీ మనకు దొరుకుతాయి. ఈరోజు హిందువులు అంటున్నారు, తిరుపతికి పోతే మాకు ఇన్ని లాభాలు వచ్చినాయి. ఓకే, నువ్వు చర్చికి వచ్చినా అన్ని లాభాలు వచ్చినాయి. ఓకే, ఈ రెండింటిలో తేడా ఏముంది? అది తప్పనలేము, ఇది తప్పనలేము. ఎందుకంటే ఇది వీడి నమ్మకం, అది అతడి నమ్మకం. కాదనడానికి నువ్వెవడు? ఎందుకంటే అది జరగలేదని నువ్వు అంటావనుకో, వాడు నిలువు దోపిడిస్తున్నాడు, జరగకపోతే ఇస్తాడు. పుణ్యానికి గుండు కొట్టించుకుంటారు లేడీసే, అంటే భక్తి లేదనా?
నీకంటే ఎక్కువ భక్తి ఉంది అలాగ. నువ్వు చర్చికి రావడానికి చచ్చిపోతావు. నీకు ఆటోలు పెట్టాలి, మీటింగ్ కోసం కార్లు ఇవ్వాలి, నీకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా నువ్వు టైంకి రావు. అదే వాళ్ళు ముందే రిజర్వేషన్ చేసుకొని ఎమ్మెల్యే లెటర్ తీసుకెళ్లిపోయి కంపార్ట్మెంట్లో నిలబడి 7 గంటలు నిలబడి ఒక్క నిమిషం దర్శనం కోసం పడితొస్తున్నారు. అదే భక్తి. అది భక్తి కాదన్న వాడికి ఏది భక్తో చెప్పాలిగా. ఆలోచించవా? ఊరికి అనడానికి ఉన్నాం తప్ప నెరవేర్చటమేది, నీ లైఫ్లో చూపించటమేది. అందుకే అక్రమము విస్తరించుట చేత. అందుకే దీని పర్యవసానం ఇది యేసుక్రీస్తు చనిపోక ముందు సింపుల్గా చెప్పాడు, క్లుప్తంగా చెప్పాడు. కానీ ఈరోజు క్రైస్తవుడు, అందుకే మన పేరేం పెట్టామో తెలుసా? చాలా మంది క్రైస్ట్ గాస్పల్ అంటారు, అంతే కదా, క్రీస్తు సువార్త అంటారు. కానీ మనకు బోర్డు ఏం పెట్టామో తెలుసు కదా, క్రిస్టియన్ గాస్పల్ అన్నాం. అర్థమైందా లేదా? క్రిస్టియన్ అంటే క్రైస్తవుడు చెప్పే సువార్త. క్రీస్తు చెప్పిన సువార్త కన్నా క్రైస్తవుడు చెప్పాల్సిన సువార్త చాలా బలంగా ఉండాలి. ఎంత బాగుందో మీరు చూస్తే అర్థమవుతుంది. అందుకనే క్రిస్టియన్ గాస్పల్, అదే రాజ్య సువార్త. రాజ్యం అంటే క్రైస్తవుడు. అర్థమైందండి? రాజ్యం ఎవరు? సంఘం అంటే గుడి గోడలు కాదురా బాబు, 4 గోడల మధ్య కాదు, సంఘంలో కూర్చున్న మనుషులు. దేశం అంటే మట్టి కాదురా, దేశం అంటే మనుషులని ఒకటి చెప్పాడు. మనం మంచి బుద్ధిమంతుడు ఒక కవి చెప్పాడు. అదన్నా అర్థం చేసుకుంటే రాజ్య సువార్త అంటే క్రిస్టియన్ ప్రకటిస్తున్న సువార్త. క్రైస్తవుడైన వాడు ఏ సువార్తను ప్రకటించాలి? క్రీస్తు మన పాపముల నిమిత్తమా, మన రోగముల నిమిత్తమా? ఆలోచించి. అందుకే 1 కొరింథీ 15లో ఏమన్నాడు? క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించను, సమాధి చేయబడను, తిరిగి లేపబడ. ఇది క్రైస్తవుడి సువార్త, సంఘ స్థాపకుడి సువార్త. సంఘంలోకి వచ్చిన, సంఘాన్ని కట్టిన ఈ యొక్క అపోస్తులైన పౌలు, సంఘ పెద్దలు అందరూ ప్రకటించిన సువార్త ఏంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము. అంటే మనుషులందరి పాపములు, రక్షణలోనికి వచ్చిన మనం కూడా పాపులమే. మనమే పరిశుద్ధులం కాదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము గనుక మన పాపముల నిమిత్తము అని చెప్పాలి తప్ప ఊర్లోకి వెళ్ళి మీరు పాపులు, మీ దేవుడు మంచోడు కాదు, మీ ఓడు పాపి, బావోడు మంచోడు అని చెప్పే సువార్త కాదు. అది దుర్వార్త. దానివల్లనే ఈరోజు క్రీస్తు సువార్తకు ఆటంకం జరుగుతుంది. క్రీస్తు రాజ్య సువార్తను ఈరోజు ఈ దేశంలో ప్రకటించొద్దు అని అంటున్నారంటే ఇలాంటి అక్రమకారులు బోధించే సువార్త వలన, ఇలాంటి అక్రమము విస్తరించుట వలననే దేవుని ప్రేమ చల్లారిపోతుంది. అంటే మనుషుల మధ్య ఏ ప్రేమతో మనుషుల మధ్య బంధాలు ఏర్పడాలో, ఒక భర్త భార్యను, ఒక భార్య భర్తను ఎలా ప్రేమించాలో, వారి ఆత్మల రక్షణార్థమై అతడు ఎంతటి దుర్మార్గుడైనా, ఆమె ఎంతటి దుర్మార్గురాలైనా దేవుని ప్రేమను చూపించి దేవుడు రక్షించినట్టు, యేసు ప్రభు మనల్ని రక్షించినట్టు మన పొరుగువారిని రక్షించాలి. అది ప్రేమ. ఈ ప్రేమ చల్లారుతుంది. ఎందుకంటే ఇలాంటి అక్రమమైన బోధలు వచ్చాయి, ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. అందుకే క్రైస్తవుడైన పౌలు, ఒకప్పుడు ఇశ్రాయేలుడు, యూదుడు, దూషకుడు, హింసకుడు అయినటువంటి పౌలు ఎప్పుడైతే ఇశ్రాయేలు నుంచి క్రైస్తవుడు అయ్యాడో, ఈ క్రైస్తవుడు బోధించిన సువార్త. అందుకే రోమపత్రికలో ఏమంటాడంటే నా సువార్త వలనే ఈ ప్రపంచానికి తీర్పు జరుగుతుంది. అంటే క్రైస్తవుడు చెప్పవలసిన సువార్త పత్రికల్లో ఉంది, క్రీస్తు బోధించిన సువార్త సువార్తల్లో ఉంది, ప్రవక్తలు బోధించిన సువార్త పాత నిబంధనలో ఉంది. ఇప్పుడు ఏ సువార్త నువ్వు బోధించాలో తెలుసా? రాజ్య సువార్త. అందుకే ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై, అంటే జస్ట్ వాళ్ళు వినిపించాలంతే. నాకెవడు చెప్పలేదు సార్, నాకు ఈ సువార్త గురించే తెలియదు అని నీ పొరుగువాడు అనకుండా నువ్వు ప్రకటిస్తే చాలు. కానీ ప్రతి క్రైస్తవుడు ఏం ప్రకటిస్తున్నాడు అంటే, ఇదిగో పలానా దగ్గరికి రా, నీకు మేలు దొరుకుతాయి, ఫలానాయన దగ్గరికి రా, నీ రోగం పోద్ది, ఫలానాయన ప్రార్థన చేస్తేనే నీ రోగం పోద్ది, లేకపోతే అస్సలు పోదు, నీ మాట వినడు దేవుడు భయంకరుడు, ఆడొక్కడికే అధికారం ఇచ్చాడు, అయ్యా జాగీర్ ఉన్నట్టు ఆడికే పోదాం రా అని ప్రతి క్రైస్తవుడు బోధ చేస్తున్నాడు. ఇది అక్రమము అని ప్రతి క్రైస్తవుడికి అర్థం కాని మాయలో ముంచుతున్నారు ఈ అక్రమకారులు. దీనిలో నుంచి మనం
అగ్నిలో నుంచి లాగినట్టు ప్రతి క్రైస్తవుని లాగాలి ఈరోజు. ప్రతి క్రైస్తవేతరుని మనం నడిపించాలి క్రీస్తునొద్దకు. అందుకే ఈ రాజ్య సువార్త, క్రీస్తు రాజ్యం భూమి మీద ఉన్నది, అదే సంఘమని. ఈ రాజ్యంలో ఏదైతే 1000 ఏళ్ల పరిపాలనలో జరుగుతాయని, సింహము గడ్డి మేస్తుంది అని ఏదైతే రూపకాలంకరణలో చెప్పాడో అది ఈరోజు ఇక్కడ జరుగుతుంది. జరగాలే, జరిగిద్దాం రండి. ఇంకా 1000 ఏళ్ల పరిపాలన రాబోతుందని కాదు, జరుగుతున్నది. ఆయన రాజు, మనం రాజులైన యాజకులం. ఇందులో తీర్పు జరుగుతుంది. ఈ సువార్తే, ఈ వాక్యమే మీకు తీర్పు తీరుస్తుంది. మీరు మరణించిన క్షణాన వెళ్ళేది నిత్యాగ్ని దండనకో నిత్య జీవానికో ఈరోజే మీరు నిర్ణయించుకోండి. మీ పాపాలకు క్షమాపణ పొందండి అనేది ఈ రాజ్య సువార్త. సకల జనుల సాక్ష్యార్థమై ప్రకటించాలి. ఇది క్రమము. కానీ ఏది అక్రమమో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పాడు. అక్రమం అంటే అది బైబిల్ ప్రకారంగా ఈరోజు క్రైస్తవులు చేస్తున్న పాపానికి ప్లస్ అక్రమం. పాపమేమో వేరేది, మోసం, దగా, ఈ వ్యభిచారం, ఇలాంటివన్నీ, ధనాపేక్ష, ఇవన్నీ పాపాలైతే పాపం ప్లస్ దేవుని వాక్యము చెప్పిన దానికి భిన్నంగా వాక్యాన్ని బోధించటం, అది అక్రమం. అదేంటి సార్, నిన్న నేడు అప్పుడు చేయమన్నాడు, ప్రకటించమన్నాడు. అర్థమైందా లేదు మీకు? 70 మందిని శిష్యులను ఏర్పాటు చేసుకొని మీరు వెళ్ళండి, ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, అనేకులను లేపండి అని ఎందుకు చెప్పాడు అన్నాడు. ఎస్, అది ప్రారంభంలో చెప్పాడు. ఎప్పుడైతే అలా లేపి ప్రారంభంలో అవన్నీ జరిగిన తర్వాత, ఈ సూచక్రియలు జరిగిన తర్వాత ఇక వాక్యాన్ని స్థిరపరిచాడు అని మార్కు సువార్త ఆఖరి అధ్యాయంలో ఉంటుంది. స్థిరపరచబడిన వాక్యము మన దగ్గర ఉన్నది గనక ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామని క్రైస్తవులు రాజ్య సువార్త చెప్పింది. ఆనాడు చేసినోడు ఈనాడు ఎందుకు చేయడనే మనిషికి తట్టిన బోధ, ఆలోచన ప్రకారంగా ఈరోజు క్రైస్తవుని కూడా, విశ్వాసులైన వాడిని, రక్షణ పొందాలనే ఆలోచనతో వచ్చిన వాడిని, పాప క్షమాపణ కోసం ఈ మందిరానికి వచ్చే వాళ్ళను మాయ చేసి ఆ రోజు చేసినోడు ఈ రోజు ఎందుకు చేయడు అనే ఒక ప్రశ్నేసి, దయ్యంగాడు ఇది నిజమా అన్నట్టు వీడి మైండ్లోకి వచ్చిన ప్రశ్ననేసి ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యాన్ని నాశనం చేసి ప్రేమను చల్లారుస్తున్నాడు. తెలుసా? క్రైస్తవుడు బోధించింది ఏందో తెలుసా మీకు? ఎబ్రీ పత్రికలో ఉంటుంది కదా, ఇంత గొప్ప రక్షణను నానా విధములైన సూచక్రియల చేత. ఎబ్రీ పత్రిక, ఎబ్రీనా గలతీనా? ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము. కావున మనము విన్న సంగతులను విడిచిపెట్టి ఏవి పైనున్నాయన్ని కొట్టుపోనుకుండా మారి విశేషమైన జాగ్రత్త. ఎందుకనగా దేవదూతల చేత పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతను, న్యాయమైన ప్రతి ఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. చూసారా, ప్రభు ఏం బోధించాడు? సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, సచ్చినోళ్ళని లేపాడు. కానీ అల్టిమేట్ గా ఏమిచ్చాడో తెలుసా? నశించిన దానిని వెదికి రక్షించటానికి నేను వచ్చాను, నీ ఆత్మను రక్షిస్తాను. శరీరము నిష్ప్రయోజనం గనక, ఇది టెంపరవరీ గనక దాని గురించి ఆశపడకు. అప్పుడు ప్రభువు బోధించట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. వినిన వారి చేత, చూచిన వారి చేత, ఆనాడు జరిగిన వారి చేత మనకు ధృవపరచబడ్డాయి. అంటే మనకు రుజువు చేయబడ్డాయి. ఇక మనం రుజువు దొరికిన తర్వాత మళ్ళా మనం సూచక్రియల జోలికి వెళ్ళకూడదు, మళ్ళా మనం ప్రవచనాల జోలికి వెళ్ళకూడదు, మళ్ళా మనం భాషల జోలికి వెళ్ళకూడదు, మళ్ళా మనము ఆ యొక్క కనిపెట్టుడనో లేకపోతే అగ్నితోనో ఇలా రకరకాలైన వాటి వైపు మనం వెళ్ళకూడదు అని ఇదిగో క్రైస్తవుడు ప్రకటించిన రాజ్య సువార్తది. క్రైస్తవుడు ప్రకటించవలసిన రాజ్య సువార్తది. అపోస్తలుడు ప్రకటించిన రాజ్య సువార్త. ఇది తగ్గిపోతుంది ఈరోజు. ఇలా తగ్గిపోవడమే సంఘ భ్రష్టత్వానికి సూచన. యేసు 2వ రాకడకు సూచన అంటున్నాడు. అదే విషయాన్ని ఈ సువార్తికుడు తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ పత్రిక
రెండవ అధ్యాయము 1 నుంచి దాదాపు 9 వచనాలను మనం ఆలోచిస్తే రెండవ రాకడ గురించి సహోదరులారా ప్రభువు దినం ఇప్పుడే ప్రభువు దినము రెండవ రాకడ ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చిన చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడలా రెండవ రాకడ గురించి ఇదిగో యేసు అక్కడున్నాడు, ఇదిగో యేసు ఇక్కడున్నాడు, ఇదిగో యేసు ఇక్కడున్నాడు అని ఎవడైనను చెప్పిన ఆల్రెడీ చెప్పేశాడు. ఒకటి ఈ మధ్యలో గతికవాదం అని ఒకటి వచ్చింది. యేసు రెండవ రాకడ అయిపోయింది, మీకు తెలియదు. ఆలోచించాలి మనం. గతికవాదం అని ఇప్పుడు గుంటూరులో విస్తరిస్తున్నది. మీరేమో మనం కొందరు ఏం చేస్తున్నారంటే బావిలో కప్పల్లా ఉన్నాం. ఏ చర్చికి మా చర్చి అండి, మా చర్చి బయటికి రామండి అంటే ఆడెంతసేపు చెప్పినా అలానే సస్తామండి అంటూ ఉన్నాడు తప్ప ఎవడేం బోధిస్తున్నాడు, ఎవడేం చేస్తున్నాడు, ఏది జరుగుతుంది ప్రపంచంలో అని తెలుసుకొని ఏది మేలైనదో దాన్ని పట్టుకోవాలి. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ చర్చిలో ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. ఖచ్చితంగా నేను ప్రకటిస్తున్నాను, చదువుతున్నాను, అన్నిటినీ రీసెర్చ్ చేస్తున్నాను. కనుకనే మీకు అన్ని విషయాలు చెప్తున్నాను. ఆలోచించాలి. ఇప్పుడే వచ్చినట్టుగా ఒకడు బ్రెన్హం గురించి చెప్పాను మీకు. విలియం మేరియన్ బ్రెన్హం గారి గురించి చెప్పాను. వాడే యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు రాకడ వచ్చేసింది, ఆడే యేసుక్రీస్తు అని మొన్న నర్సాపూర్లో పోస్టర్లు కూడా ఇచ్చిన సంగతి మీకు బోధించాను. నెట్లో ఉందని ఇప్పుడు చూస్తుంటే వచ్చేసాడు అంటున్నాడు. ప్రభు ఇప్పుడే వచ్చినట్టుగా ఎవడైనాను ఆత్మచేత గాని బైబుల్ రెఫరెన్స్ చూపించినా మీరు నమ్మకూడదు అంటున్నాడు. రెఫరెన్స్ చూపించి నమ్మకూడదంటే బైబిలే చెప్పింది. యేసయ్యే బైబిల్, యేసయ్య అంటేనే వాక్యం. ఆయన ఏమన్నాడు, నేను ఎప్పుడొస్తానో నాకు తెలియదు, నా తండ్రికి తప్ప ఆ గడియ ఎవడికి తెలియదంటే, నాకు తెలియదంటే బైబిల్కే తెలియదు, బైబిల్లో రాయబడలేదు, క్రీస్తుకే తెలియదు. కాబట్టి ఎవడైనా మా యుద్ధ నుండి వచ్చిన పత్రిక అంటే ఏ పత్రికలోనైనా మీరు దానియేలు గ్రంథం చూసుకున్నా, ప్రకటన గ్రంథం చూసుకున్నా, ఎహెచ్కేల్ ద్వారా ఏ పత్రిక చూసినా యేసు రాకడ గురించి ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు, పలానా దినం వస్తాడు, పలానా దినం వస్తాడు ఎవడు చెప్పినా మీరు నమ్మకూడదంటే ఇది మాయా, ఇది మోసం, ఇది అక్రమం అంటే బైబిల్లో లేనిది చెప్తున్నాడు అని అర్థం. ఇది విస్తరిస్తుంది ఈరోజు. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అంటే ఈ సంఘాన్ని నాశనం చేస్తున్నటువంటి పాప పురుషుడు అంటే ఈ దయ్యపు బోధలు బయటికి రావాలి, వీటిని గురించి మనం ఎండగట్టాలి. అందుకే ఈ రాజ్య సువార్తను సకల జనుల సాక్షార్థపై ప్రకటించండి. అందుకే క్రైస్తవుడి సువార్త. ఈరోజు సెమినార్లలో భిన్నమైన టైటిల్స్ పెట్టి ప్రతి క్రైస్తవుని మనం ఎందుకు హెచ్చరిస్తున్నాము? క్రైస్తవులకు ఒక సెమినార్ పెడుతున్నాం, క్రైస్తవేతరులు క్రీస్తును నమ్మటానికి ఒక బోధ చేస్తున్నాం. అంటే ఇటు క్రైస్తవులను కాపాడుకోవాలి, భ్రష్టత్వంలో నుంచి బయటికి తీసేయాలంటే సంఘాల్లో ఉన్న భ్రష్టుని బయటికి తీయాలి. ఇప్పుడు అక్రమ బోధలను బయటికి లాగాలి మనం. అది మనం చేస్తున్నాం. ఇప్పుడు ఖర్చు పెడితే నీ రోగం బోదురా, నూనె రాసుకుంటే రోగం బోదురా, ప్రవచనాలు చెప్తే నీ బతుకు బాగుపడదురా, భాషలు మాట్లాడితే అది భ్రష్టత్వం రా. అర్థమైందా లేదా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే పాప పురుషుడు బయటికి వస్తేనే. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడకు మనం మార్గము సరళము చేయాలి అంటే అనేకుల ప్రేమ విస్తరించాలి అంటే ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై ప్రకటించాలి. నమ్మకపోవచ్చు, క్రైస్తవుడే నమ్మలేని స్థితి క్రైస్తవేతరుడు. ఆలోచించాలి మనం. అందుకే వాడు నమ్మకపో ప్రకటించు అన్నాడు. ఏది దేవుడనబడను, ఏది దేవుడనబడును, ఏది పూజింపబడును దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తానే దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడనో మిమ్మును మోసపరచనీయకుడు. ఇట్ ఇస్ వండర్ఫుల్. దేవుని ఆలయం. ఈరోజు చర్చినే నువ్వు దేవాలయం అనుకుంటున్నావు. అసలు మనిషి హృదయమే దేవుని ఆలయం.
ముందు నీలో కూర్చుంటే నీ చర్చిలో కూర్చున్నట్టే, అవునా కదా? క్రైస్తవుల్లో కూర్చున్నట్టే చర్చిలో కూర్చున్నట్టే. చర్చ్ ఎందుకు ముక్కలైతుందంటే ముందు నీ హృదయంలో వాడొచ్చి కూర్చున్నాడు. ఏది దేవుడు అనబడాలి? సర్వము సృష్టించిన ఆ సృష్టికర్త దేవుడు అనబడాలి. కానీ ఈరోజు క్రైస్తవుడు కూడా ఏమంటున్నాడంటే దేవుడు ఎక్కడున్నాడు? పైసా మే హై పరమాత్మ. అర్థమైందా? లేదంటే ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు సైతాన్ గడొచ్చి? మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు అన్నట్టే సిరి డబ్బు ఎక్కడ కూర్చుందో తెలుసా? మనిషి హృదయంలో కూర్చుంది. అందుకే ఈరోజు చర్చిలన్నీ ముక్కలైపోతున్నాయి. కొట్లాటలు ఎందుకు వస్తున్నాయి? ఈరోజు సువార్తలు ఎందుకు వస్తున్నాయి? నేను ఒక సహోదరుడు కారులో వెళ్తుంటే చెప్తున్నాడు, హైదరాబాద్లో ఉన్న భక్తుడట ఒక ఊరును కొనేలా చూస్తున్నాడట. ఊరంతా జాగా ఎక్కడికి వెళ్ళొచ్చింది? నూనె సీసాలు అమ్ముకుంటూ వచ్చింది. అక్రమ సంపాదన అది. అర్థమైందా లేదా? ఇంకొక సహోదరుడు కోట్లు పెట్టి కడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడితో ఫోటో దిగితే 10,000 ఇవ్వాలట. అక్రమము. నువ్వేమన్నా ఏంటిది? సెలబ్రిటీల కంటే గొప్పనా? అన్యులలో ఎవరైతే మేము పోతున్నాం అటు పోతుంటే కొన్ని ఆశ్రమాలు కనబడ్డాయి. ఆశ్రమాల్లో ఉన్న ఈ భక్తులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆ భక్తుడు నీ ఇంటికి వస్తే, అర్థమైందా కదా, నీ ఇంట్లో అడుగుపెట్టి నీ చేత కాళ్ళు గడిగించుకొని ఆ కళ్ళు గడిగిన నీళ్లు నువ్వు నెత్తిలో పోసుకుంటే ఆడికి నువ్వు 25,000 ఇవ్వాలి తెలుసా? ఇది సాబులోని చరిత్ర. బయట ఉంటుంది అక్రమం, అన్యాయం. వాళ్ళకి తెలియదు అది. ఇప్పుడు పాస్టర్ కూడా నీ ఇంటికి వస్తే ఇంత రేటు, ఆడితో ఫోటో దిగితే ఇంత రేటు, వాడు నీకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తే ఇంత రేటు, వాడు అసిస్టెంట్ ప్రార్థన చేస్తే ఇంత రేటు. తేడా ఎక్కడుంది? అక్రమము విస్తరిస్తుంది, అన్యాయం జరిగిపోతుంది, భ్రష్టత్వము జరిగిపోతుంది. డబ్బే దేవుని ఆలయంలో కూర్చుంది. ఏది దేవుడు అనబడాలో, ఏది పూజింపబడాలో, ఏది ఆరాధింపబడాలో అది కనుమరుగైపోయింది ఈరోజు సంఘంలో. అందుకే డబ్బును గురించి ఎక్కడ ప్రాధాన్యత వచ్చిందో ఆ సంఘము కొట్లాడుకొని పోలీస్ స్టేషన్ల పాలై, కేసుల పాలై, పోలీసులు వచ్చి పొద్దున ఒక ఆరాధన, పోలీసులు నిలబడితే మధ్యాహ్నం ఒక ఆరాధన, పోలీసులు వచ్చి నిలబడితే రాత్రి ఒక ఆరాధన. ఎంత భ్రష్టత్వం! ఆలోచించండి. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో. ఇది ఫిజికల్ గా చెప్తున్నాను నేను, మన కళ్ళ ముందు జరుగుతున్న. ఒరిజినల్ థింగ్ వేరే ఉంది. ఒరిజినల్ థింగ్ వేరే ఉంది. అది చెప్పాలంటే మేము మర్చిపోతుంది. అయినా సరే చెప్పక తప్పదు. యోహాన్ రాసిన సువార్త, యోహాన్ గారు రాసిన పత్రిక, ఏదైతే వాక్యము దేవుడై ఉన్నాడో, అది యందు వాక్యం ఉన్నదో, ఆ వాక్యము శరీరధారికి వచ్చిందో అన్న దగ్గర ఈరోజు ఎట్లా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో, ఇదిగో ఈ వాక్యాన్ని కూడా అలాగే మిస్అండర్స్టాండ్ చేసుకొని ఈరోజు యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి దేవుని మూలముగా 21 వరకు. దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. అంటే దేవుని మూలంగా అంటే నీటి మూలంగా, వాక్యం మూలంగా అంటే పరిశుద్ధాత్మ చేత మరి మార్పు నొంది క్రీస్తు రాజ్యంలో నూతనంగా జన్మించిన వాడు పాపము చేయడు అనేది మనం ఎరుగుదుము. అంటే ఈరోజు క్రైస్తవుడైన వాడు, బాప్తిసం తీసుకున్నవాడు కూడా ఇలాంటి అక్రమాలు చేస్తున్నాడు అంటే వాడు దేవుని మూలంగా పుట్టలేదు. అంటే క్రీస్తు ఎందుకు వచ్చాడో, క్రీస్తు ఎందుకు ఈరోజు త్యాగం చేశాడో తెలియకుండానే వాడు బాప్తిసం తీసుకున్నాడు కనుక వాడికి దేవుడు ఎవరో తెలియదు. ఇక పాపం అంటే ఏందో తెలియకుండానే పాపం చేస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే శరీర అవసరాల కోసం, శరీర లాభాల కోసం బాప్తిసం తీసుకున్నోడికి యేసెవరో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు. వాడు పాపంలోనే ఉంటాడు. అందుకే ఈ అక్రమాలు జరుగుతున్నాయి. ఈ అక్రమకారులందరూ దేవుడెవరో తెలియదు, యేసు ప్రభు ఎవరో తెలియదు, యేసు ఎందుకు వచ్చాడో తెలియదు, రాజ్య సువార్త అంటే అర్థం తెలియని భయంకరమైన భ్రష్టులు వీళ్ళంతా. కానీ నిజంగా మనం గనక దేవుని మూలంగా పుట్టుంటే అసలు ఈ పాపం, ఈ అక్రమం జోలికి మనం వెళ్ళము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్నాడు గనక దుష్టుడు వాడిని ముట్టాడంటే ఈ తప్పుడు బోధలు వాడిని ఏం చేయలేవు, కదిలించలేవు. ఇలాంటి ఎన్ని ఆశలు చూపించిన పోడు. కరెక్ట్ వాక్యం దగ్గరికి వస్తాడు, రక్షణ కోసమే వస్తాడు. రోగం వచ్చినా, రోగం బాగైనా బాగాకపోయినా, లాస్ అయినా లాభం వచ్చినా అన్నిటి విషయాల్లో స్థిరంగా దేవుని రాజ్యంలో నిలబడతాడు. మనము దేవుని సంబంధులమనియు, లోకమంతా దుష్టిని అందున్నదని ఎరుగుదుము.
ఇది నిజంగా క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి, సంఘ సభ్యులకు, సంఘ సభ్యులను ఉద్దేశించి, సంఘ సభ్యులను విశ్వసించి సంఘ స్థాపకుల్లో ఒకడైన పెద్ద రాస్తున్న మాట ఇది. ఎంత బాగుందో చూసా. దీంట్లో మనం ఉన్నామా లేదా ప్రతి జనం చెక్ చేసుకోవాలని. నా మాటలు కాదు, నన్ను మీరు నమ్మకూడదు, నా వైపు మీరు చూడకూడదు. నేను మీకోసమేమి బాప్తిసం ఇవ్వలేదు మీకు, అంటే బాప్తిసం ఇచ్చినా మీకోసం నేను చావలేదు, మీకోసం నా ఆస్తిని అంతా పెంటగా ఎంచుకోలేదు. ఇలా ఒక మంచి విశ్వాసిని చూపిస్తున్నాను. విశ్వాసానికి కర్త అయిన యేసును చూడండి, అందరికీ మూలమైన సృష్టికర్త వైపు చూడండి అని చెప్తున్నాను. మనిషిని నమ్మితే అది విగ్రహారాధన అవుతుంది. కాబట్టి ఏ మనిషిని నమ్మకుండా దేవుణ్ణి నమ్మంటున్నానా? మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని, మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. బా, సత్యవంతుడు అని ఎవరినంటారో తెలుసా? యేసుక్రీస్తు ఎవరో తెలుసు కదా మీ అందరికీ. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు, ముఖ్యంగా సత్యం. అవునా కదా? నేనే మార్గము, నేనే సత్యం. కాబట్టి యేసుక్రీస్తు సత్యమైతే ఇప్పుడు దేవుడు ఎవరు? సత్యవంతుడు. అంటే ఈ సత్యాన్ని కలిగి ఉన్నవాడు సత్యవంతుడు. అంటే ఈ సత్యం ఎక్కడుంది? అది మొదటి అధ్యాయంలో మీరు చూస్తే ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే యేసుక్రీస్తును కలిగి ఉన్నవాడు, సత్యాన్ని కలిగి ఉన్నవాడు దేవుడు గనక దేవుడు సత్యవంతుడు. ఈ విషయం ఇలా వివరించి చెప్పినాను కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో నన్ను పంపినవాడు సత్యవంతుడు అనే రెఫరెన్స్ కూడా ఉంటుంది. దేవుడు సత్యవంతుడు. కావాలంటే చూడండి. ఫలానా ఆయన సత్యవంతుడు కాదు, ఆలోచించాలి మనం. దేవుడు ఒక్కడే సత్యవంతుడు. ఒకసారి యేసుప్రభుని కూడా అంటారు, సత్పురుషుడా అని అడిగితే నన్నెందుకు చెప్తున్నావయ్యా, నేను కాదు సత్యవంతుణ్ణి, నా తండ్రి సత్యవంతుడు. 8వ అధ్యాయము యోహాను సువార్త 26. మిమ్మను గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలగాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. అంటే దేవుడు సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడని దేవుని కుమారుడు వచ్చి బయలుపరిచాడు. ఇది దీని అర్థం. తర్వాత మళ్ళా నేను ఆయన యొద్ద వినిన సంగతులే కాదు, మళ్ళా పత్రికలకు రామా 5వ అధ్యాయానికి రా. చాలు, మనకు టైం తక్కువ ఉంది కనుక. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై, యేసుక్రీస్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి సత్యవంతుని అందున్నామంటే దేవుని అందున్నాము. ఇప్పుడు ఆయనే నిజమైన ఎవరైనా యేసుక్రీస్తు కాదు, దేవుడు సత్యవంతుడైన వాడు. ఈరోజు నిన్ననే ఒక పోస్టర్ చూశాను. ఒక యువ సంచలనం అట, పోస్టర్లు వేసుకున్నాడు. అంతర్జాతీయ సువార్థికుడట, యవనస్తుడట. యేసే నిజమైన దేవుడు అనడానికి ఆధారం చూపించుకుంటూ, పిక్చర్స్ వేసుకుంటూ, ఏమంటారు, కటింగ్ వేసుకుంటూ ప్రకటన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చూపించే వచనం ఇదే. కానీ ఈ వచనాన్ని, సత్యవాక్యాన్ని విడగొట్టకుండా అక్రమము బోధిస్తున్న వ్యక్తులు వీళ్ళంతా. క్రమం కాదు ఇది, బైబిల్లో ఉన్న విధానము కాదు ఇది. ఇప్పుడు మీరు చూపించండి ఏమన్నా. ఆయనే అన్నాడు అంటే యేసుప్రభు కాదు, సత్యవంతుడైన దేవుడే. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరింతకి నిజమైన దేవుడు చెప్పండి ఇప్పుడు? సత్యవంతుడైన వాడు. సత్యవంతుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడే నిజమైన దేవుడు. యేసు దేవుని కుమారుడు. ఇది క్రమం, ఇది బైబిల్ బోధ. దీనికి భిన్నంగా ఏది బోధించినా అక్రమము అంటున్నాడు. ఈ అక్రమం విస్తరించడం చేత ఈ ప్రేమ, దేవుడు చూపించిన ప్రేమ. ఏ ప్రేమ అది? నా 5వ అధ్యాయంలో మొదట్లో చెప్తాడు, దేవుడు తన కుమారుణ్ణి మన కోసం పంపించాడు, ఈయనలో ప్రతిష్ఠించాడు, ఈయనను సిలువేయటం వల్లనే దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. అనే ఈ ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకంటే దేవుడే బలయ్యాడనే బోధ ఉన్నది తప్ప దేవుడు కుమారుడు బలయ్యాడనే బోధ లేదు ఈరోజు. ఇది అక్రమం.
దీనివల్ల దేవుని ప్రేమ చల్లారిపోతుంది. నిత్యం ఉండవలసిన, ఎటర్నల్ గా ఉండవలసిన ప్రేమ చల్లారిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఆలోచించాలి, యేసు ప్రభు దేవుని కుమారుడని. యేసు ప్రభుకు తండ్రి, మనందరికీ తండ్రి, ఈ సృష్టికర్త అయిన దేవదేవుడే నిజమైన దేవుడు. కావాలంటే పాత నిబంధనలో బోలెడు రిఫరెన్సులు, ఎందుకంటే క్రీస్తుని గురించి ప్రకటించినవే మనకుంద ఆధారం. అది ఒకసారి మీరు ఇర్మియా గ్రంథం 10:10 చూసినట్టయితే, ఇర్మియా గ్రంథం, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, సత్యవంతుడే నిజమైన దేవుడు, తండ్రే నిజమైన దేవుడు, మరి కుమారుడు ఆ నిజమైన దేవుని కుమారుడు. ఈ బోధ చేయాలి ప్రపంచానికి. చేయట్లేదు. దీన్ని నమ్మి నువ్వు బాప్తిసం తీసుకోవాలి తప్ప, ఆయనే నిజమైన దేవుడు, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే పూజిస్తాను, ఆయనే ఆరాధిస్తాను. చూసారా, ఏది దేవుడు అనబడనో, తండ్రి దేవుడు అనబడాలి, తండ్రిని పూజించాలి, ఆయన పూజార్హుడు. దానికంతటికీ ఎదిరించుచు వాక్యాన్ని పక్కన పెట్టి తన బోధతో ఈరోజు దేవుని ఆలయంలో కూర్చున్నాడు. అందుకే మీలో ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడే. ఇంతున్నది ఇది, వాక్యంలో ఉన్న లోతిది. ఈ విధంగా బోధ జరిగితే సంఘం ఎప్పుడో బాగుపడేది. ఈ బోధను ఈ ప్రపంచంలో ఉన్న అందరూ ఆకర్షింపబడేవారు. ఈరోజు ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగి తీరేది. కానీ ఈ బోధ కాకుండా యేసయ్యే నిజమైన దేవుడు, మీ దేవుళ్ళందరూ దొంగలని చెప్తున్నావు కనుకనే ప్రతి వాని కాలు క్రైస్తవుని మీదికి, క్రీస్తు మీదికి లేస్తున్నది. ఏది అక్రమమో ఏది క్రమమో ఈరోజు క్రైస్తవుడు ఆలోచించాలి. క్రైస్తవుడు ప్రకటించవలసిన రాజ్య సువార్త, ఈ సువార్త ప్రకటించబడితేనే పాప పురుషుడు బయటికి వస్తాడు. పాపమేదో, క్రైస్తవుడు చేస్తున్న పాపమేదో బయటకు వస్తున్నాడు. తెస్సలోనిక రాసిన పత్రిక ముగిస్తానిక 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము. మళ్ళా రండి. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. అప్పటికే ఈయన రాసేటప్పటికే యేసు ప్రభు వస్తున్నాడు, 2వ రాకడ వస్తున్నది, ఆయన అక్కడ ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. ఇలాంటి బోధలు ఎక్కువైపోయి, అలాగే యేసు ప్రభు పేరు చెప్పి నేను భక్తుని, నన్ను ఆశీర్వదించాడు, నన్ను ముట్టుకున్నాడు, నాకు అభిషేకం ఉందని మాయలు చేయడం, స్వస్థత చేయడం, రోగాలు చేయడం అని స్టార్ట్ అయిపోయినాయంట. ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడే వరకే అడ్డగించును. చూసారా, నేనేం కథ చెప్పట్లేదు. అపోస్తల కార్యాలు మీరు 19వ అధ్యాయం చూస్తే, సెవయ అనే ఒక ప్రధాన యాజకుని కుమారులు యేసు నామములోనే దయ్యాలు పెట్టుకోవడం ప్రారంభించారు. అందుకే ధర్మ విరోధమైన క్రియ ఇప్పటికే పని చేయుచున్నది. తెస్సలోనిక రాసేటప్పటికే అపోస్తల కార్యంలో ఈ దుర్మార్గులు బయటకు వచ్చారు. మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు మీకు దయ్యాలు, వాడు మంత్రాలు చేశాడు, నీకు దయ్యం పట్టింది, యేసు నామములో దయ్యాన్ని వెలువడతామంటే నువ్వెవడరా అన్నది ఆ దయ్యం. అర్థమైందా లేదా మీకు? ఇప్పటికీ అదే బోధున్నది, అక్రమం. ఆలోచించాలి. తర్వాత అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమ, వాక్య విషయమైన, ఈ బైబిల్లో ఉన్న విషయమైన బోధను అవలంబింపకపోయేరి గనుక వారి రాక, సైతాను గాని రాక, అబద్ధ విషయమైన నానా విధములైన సూచక క్రియలతో, మహత్కార్యములతోను, దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును, వాక్యాన్ని నమ్మక, ఈ బోధను నమ్మక, నాకు శరీరాశే కావాలి, నాకు లోకంలో ఉన్న మేళ్ళే కావాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను ఉద్యోగం సంపాదించిన, కారు కొనుక్కోవాలి, అన్నిటికీ గాడ్ గిఫ్ట్ అనాలి. పిల్లలు మాత్రం గాడ్ గిఫ్ట్ అనడు. నా సొంతం, నా రక్తం, నా బలం అంటాడు, నా కోరిక తీర్చమంటాడు. అర్థమైందా లేదా? ఏది గాడ్ గిఫ్టో తెలియదు, ఏది వీడి సంపాదనో తెలియదు. దుర్నీతి అంత అభిలాష గల దుర్నీతి, ఇలాంటి దుర్నీతి, ఇది నీతి కాదు. శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. వదిలేసుకున్నాడు మిమ్మల్ని. ఎలాంటి వాడో అలాంటి దగ్గరికి వెళ్ళండి, ఎలాంటి వారో అలాంటి దగ్గరికి వెళ్ళండి. రక్షింపబడాలనుకున్న వారు రక్షించవలసిన బోధకి వెళ్ళిపోతారు.
మాకు అబద్ధాలు కావాలి, మోసాలు కావాలి, కథలు కావాలి, సూచక్రియలు కావాలి, అద్భుతాలు కావాలి. డిన్నర్ చేసినోడు ఇవాళ ఎందుకు చేయడట, అటే పో, నో క్వశ్చన్, బాధేం లేదు, నీ కర్మ అన్నాడు, అంతే. ఈ విధమైన బోధకు వాళ్ళని అప్పచెప్తూ దేవుడు తన పని తాను చేయమంటున్నాడు. అదే ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షార్థమై ఈ లోకమందంతటా ప్రకటించాలి. ఇది క్రమం. అక్రమం ఏదో చూశారు, క్రమం ఏదో చూశారు. ఇప్పుడు దేంట్లో ఉంటారో, దేని వైపు వెళ్తారో మీరు ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును మోకరించినా మోకరించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, దేవాని కుమారుడు యేసుక్రీస్తుని అంగీకరించకపోయినా, ఏదో తప్పుడు విషయాల్లోకి వచ్చి ఏదో రకంగా మేలు పొందాలని వచ్చిన వారిలో కూడా నువ్వే ఉన్నావు. వారిని వెలిగించి అగ్నిలో నుంచి లాగి రక్షించటానికి నీవిచ్చిన ఈ సత్యాన్ని బట్టి, సత్య సంబంధమైన బోధను బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు చెప్పమన్న రాజ్య సువార్త క్రైస్తవులమైన మేము, మీకు రాజ్యమైన మేము, క్రీస్తుకు రాజ్యంగా ఉన్న మేము ఆ రాజ్య సువార్తను ప్రకటించగలుగునట్లు మీరిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి, విన్నవారందరూ ఆలోచించే విధానాన్ని బట్టి, ఆ తర్వాత గ్రహించే విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మోసపోకుండా క్రమంగా నీ చిత్తానుసారంగా నీ రక్షణలోనికి ప్రవేశించి నీ కుమారుడైన యేసు వైపు చూస్తూ నీ సన్నిధికి చేరగలిగే భాగ్యము మా అందరికీ అనుగ్రహించుమని, మాకు తెలిసిన వారు, మేము తెలిసిన వారు అందరి రక్షణార్థమై ప్రార్థన చేస్తూ, మేము మళ్ళీ కలుసుకునేంత వరకు మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.